ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో వాళ్ళ అమ్మగారి గురించో ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం. అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడు మాట్లాడు. ఏంటయ్యా అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి? ముసలి వాళ్ళకి, వికలాంగులకి, వితంతువులకి, ఆర్తులకి ఇచ్చే పెన్షన్లు ముఖ్యమంత్రి వెళ్ళి పంచిపెడతాడు. అదో పెద్ద దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించే కార్యక్రమంగా వీళ్ళు జబ్బలు జరుచుకుంటారు. ఇవాళ ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానని చెప్తాడు, మీకు ఇచ్చిన హామీలన్నీ తీరుస్తానని చెప్తాడు. వాళ్ళ అబ్బాయి గారేమో మా నాన్న చెప్పిన మాటలు మేము అమలు చేయకపోతే మా కాలరు పట్టుకోండి అంటాడు. ఎన్నికల ముందు ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు, మాటలు కోటలు దాటినాయి. ఇవాళ అంటాడు చంద్రబాబు నాయుడు గారు, నాకేం అర్థం కావట్లేదు, ఇచ్చిన హామీలు చూస్తే భయం వేస్తుంది అంటాడు, రాష్ట్రాన్ని చూస్తే భయం వేస్తుంది అంటాడు. అప్పులు చేయడానికి మాత్రం బరిదెగిస్తున్నారు. ఈయనకంట సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. ఎవడికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా, ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. ఆ రోజేమో ప్రగల్భాలు పలకటం, డబ్బాలు కొట్టుకోవటం, హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా. చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. ఏమైపోయారు ఇవాళ ఎంత పచ్చిగా బరితెగించారంటే, బరితెగించి ఇవాళ రాజ్యాంగ విరుద్ధంగా అప్పు చేయటం కోసం ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మైన్స్ అండ్ మినరల్స్ జీవో ఎంఎస్ నంబర్ 69, డేటెడ్ ఏప్రిల్ 24, 2025 నిన్న ఈ జీవో ఇచ్చారు. ఈ జీవో సారాంశం ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 1,91,000 కోట్ల విలువైనటువంటి 436 మైన్స్, 436 గనులు, 1,91,000 కోట్ల రూపాయల విలువైన ఈ గనులు ఏపీఎండిసికి దఖలుపరుస్తూ దానిని 9,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకుంటానికి ఈ ఆస్తుల ద్వారా అనుమతులు ఇస్తూ జీవో రిలీజ్ చేశారు. ఈ జీవో రిలీజ్ చేయడం రాజ్యాంగ విరుద్ధమా, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధమా అంటే, జీవో ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం కాదు, అప్పు చేయడం రాజ్యాంగ విరుద్ధం కాదు, కానీ అనైతికం. జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే ఆదాయాన్ని చూపించి అప్పులు చేశాడు అని చెప్పి అవాకులు చవాకులు పేలినటువంటి పేపర్లు కానీ టీవీలు కానీ ఒక్కడు నోరెత్తట్ల. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకి రాబోయే పదులు, అది 10 ఏళ్ళ 20 ఏళ్ళ రేపో మాపో తెలుస్తుంది మనకి. ఈ 9,500 కోట్ల రూపాయలు సుమారుగా 9%, 10%, 12%, ఇంక వడ్డీ కూడా తేలుతుంది రేపో మాపో. ఈ వడ్డీకి అప్పు తేటం అనేది అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తేనేమో బూతు, ఈ పసుపు పత్రికలు, పసుపు టీవీలన్నీ కూడా గోలగోల చేస్తాయి. పొద్దున ఒక డిబేటు, సాయంత్రం ఒక డిబేట్ పెట్టి ఎవడగాడు వచ్చి అసలు మామూలు మెల్లో కండువాలు, నెత్తి మీద కర్చీపులు, టోపీలు పెట్టుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ పెట్టండి డిబేట్ దీని మీద.
ఈ 191,000 కోట్ల రూపాయల విలువైన 436 గనులు యొక్క రాబోయే సంవత్సరాల ఆదాయాన్ని మైనింగ్ లీజులు కానీ ఇటువంటి దాని మీద వచ్చే వివిధ రాబడులన్నీ కూడా ఒకే అకౌంట్లో ఒకే బ్యాంక్ అకౌంట్లో జమ చేయాలనేది నిబంధన విధిస్తూ ఈ జీవోని రిలీజ్ చేస్తూ 9,500 కోట్ల రూపాయలు తేవాలి. ఎలా తేవాలంట? ఒకవేళ 6 మాసాల ఇన్స్టాల్మెంట్లు బ్యాంకులో ఏసెట్ పెట్టాలంట. ఏపీఎండిసి 6 మాసాల కట్టాల్సినటువంటి ఈ అప్పుకి 9,500 కోట్ల రూపాయలకి కట్టాల్సినటువంటి వడ్డీ కానీ ఇన్స్టాల్మెంట్ కానీ అసల్లోని కొంత మొత్తాన్ని బ్యాంక్ అకౌంట్లో 6 మాసాలకు సరిపడా ఎప్పుడు ఉండాలంట బ్యాంకులో. ఈ 6 మాసాలకు సరిపడా ఎప్పుడు బ్యాంకులో లేకపోయినా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా రాష్ట్రానికి చెప్పకుండా సరాసరి ఆర్బీఐ దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లోంచి వాళ్ళు సరాసరి డ్రా చేసేసుకోవచ్చు అంట. ఎవడాడు? ఒక ప్రైవేట్ కంపెనీ వాడు. ఒక ప్రైవేట్ కంపెనీ వాడు ఏపీఎండిసికి 9,500 కోట్లు అప్పులు ఇస్తారు. ఈ అప్పుల్ని 6 మాసాలు వడ్డీలు కానీ కిస్తీలు కానీ బ్యాంకులో ఉంచాలి. ఏది తగ్గినా కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పు చేసేదేమో ఏపీఎండిసి. రాష్ట్ర ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేకుండా అడగకుండానే ఆర్బీఐ దగ్గర ఆర్బీఐలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఖజానా అంటే ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలోంచి ఆ ప్రైవేట్ కంపెనీ ఈ డబ్బుల్ని లాగేసుకోవచ్చు అనేది ఆ షరతు మీద ఈ అప్పు తెస్తున్నారు. దాన్ని ఏమంటారు? డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటారు ఆర్బీఐ దగ్గర. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా ఆర్థిక కార్యదర్శి కానీ ఎవడు కానీ ముఖ్య కార్యదర్శి ఎవడు కూడా అప్రూవల్ నోట్ ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా మంజూరు ఇవ్వకుండానే అనుమతి ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి ఆర్బీఐ అకౌంట్లోంచి డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు అంట. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎంత మామూలుగా ఏం చేస్తాం మనం? ఆర్టికల్ 203 ప్రకారం అసెంబ్లీలో ఎవడు మంత్రి ఉన్నా మంత్రి డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి ప్రతిపాదన పెడతాడు, దాన్ని మంజూరు చేసుకుంటారు. ఆర్టికల్ 204 ప్రకారం డిమాండ్ ఫర్ అప్రాప్రియేషన్ తీసుకుంటాం. ఈ రెండు ఒకరోజే తీసుకుంటాం. ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్ డిమాండ్ ఫర్ అప్రాప్రియేషన్ ఈ రెండు కూడా ఒకరోజే తీసుకుంటాం. ఆ రెండు పొందిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఖజానాలో ₹1 ముట్టుకునేటువంటి అధికారం వస్తుంది. కానీ ఇవాళ ఆర్టికల్ 293 క్లాజ్ 1 దాని ప్రకారం ఏ స్టేట్ అయినా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ని మార్టిగేజ్ చేసే అధికారం ఉండదు. ఈ 293 క్లాజ్ 1 అంటే రాజ్యాంగానికి ఎలా విరుద్ధం అంటే రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం సరాసరి అప్పు చేసుకోవాలి, లేదా కార్పొరేషన్ చేసుకుంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. ఒకవేళ కార్పొరేషన్ కట్టకపోతే కనుక దాన్ని ఏదో రెండో పద్ధతిలో వసూలు చేసుకోవటమే. ఆ కార్పొరేషన్ మీద సూ చేయటమా, కోర్టుకు వెళ్తామా, లేకపోతే వారికి ఉన్నటువంటి హక్కులను ఉపయోగించి ఆ కార్పొరేషన్ మీద లీగల్ చర్యలకు వెళ్తామే తప్పితే ప్రభుత్వానికి సంబంధం లేకుండా ప్రభుత్వ అనుమతులు లేకుండా అంటే రాష్ట్ర ప్రభుత్వం వారి సొంతానికి ఈ రాష్ట్ర ప్రజల అవసరాల కోసం ₹1 ముట్టుకోవాలన్నా డిమాండ్ ఆఫ్ గ్రాంట్స్ డిమాండ్ ఆఫ్ అప్రోప్రియేషన్ అసెంబ్లీలో పాస్ చేసుకోకుండా ₹1 ముట్టుకుంటాకి లేకుండా ఉన్న పరిస్థితులు ఉంటే, కానీ ఇక్కడ ఈ ప్రైవేటు బాకీదారుడు ఎవరైతే ప్రభుత్వాన్ని అంటే ఎండీసీకి అప్పు పెడుతున్నాడో ఏపీఎండీసీకి ఆ అప్పు పెట్టే వ్యక్తికి రైట్ రాయల్గా వీరు అధికారాన్ని రాజ్యాంగంలో వీరికి లేనటువంటి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వం దఖలుపరుస్తుంది. ఆర్బీఐకి అంటే ఆర్బీఐ దగ్గర ఎప్పుడు డబ్బులుంటే ఆంధ్రప్రదేశ్ డబ్బులు ఉంటాయి. ఎండీసీ వాళ్ళు ఆ డబ్బులు ఎప్పుడైతే జమ చేయిపోతారో వెంటనే డబ్బులు ఖజానాల నుంచి లాక్కోవచ్చు అని చెప్పని ఈ రకమైనటువంటి
అంటే బరితెగింపు, అప్పు చేయటానికి బరితెగింపే కాకుండా రాజ్యాంగానికి విరుద్ధంగా కూడా సరాసరి ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్రాలు ఇంతవరకు ఇంత బరితెగించి అప్పులు చేయని విధంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి అప్పు చేస్తున్నటువంటి ఈ బరితెగింపుని మనం ఖండించాల్సిన అవసరం ఉంది.